బీఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆమె మనం నిజంగా కూడా అప్రిషియేట్ చేయాలి. ఆమె ధైర్యానికి అదృష్టవశాత్తు బతికింది. ఖచ్చితంగా వెంటనే ఒక మంచి వైద్యం అందించాలి, సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలి. ఆమె ఇప్పటి వరకు కూడా డెంటల్ డాక్టర్ రాలేదు, పనులు మొత్తం ఊసిపోయినాయి, మొత్తం డ్యామేజ్ అయింది. ఆమెను ఆదుకోవాలి. దోషులను కఠినమైన శిక్ష. మళ్ళీ ఎవరైనా అమ్మాయిని ఇట్లా ముట్టుకోవాలంటే ఈ సంఘటన గుర్తు రావాలా, అలాంటి సంఘటన గుర్తు వచ్చేటట్టు చేయాలి. రైల్వే పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. రైల్వే మహిళా కోచ్లు ఎవరైనా మగవాళ్ళు ఎక్కితే కఠినమైన శిక్షలు ఇమ్మీడియట్గా ఆర్ఎన్ ఏర్పాటు అయ్యేటట్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అక్కడ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా భద్రత భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశం, భారత సంస్కృతి, ముఖ్యంగా తెలంగాణ ప్రజానీకం, మహిళలు కోరుకునేది అందాల పోటీలు. ఎవడు కోరుకోలేదు, అందాల పోటీలు కాదు కావాల్సింది. మహిళలకు అదే పైసలతోన ప్రతి మహిళకు సీసీ కెమెరాలు రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో, రైల్వే కోచ్లలో ఏర్పాటు చేయండి దయచేసి. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ కదా అంటే మీరు డొనేట్ చేయండి. అందాల పోటీకి ఖర్చు పెట్టే 200-300 కోట్లను అందులోకి ఖర్చు పెట్టండి, వాళ్ళని భద్రతను కాపాడండి తప్ప ఇది ఉండదు. వాళ్ళకి ఇట్లా ఏదైనా చిన్న పొరపాటు జరిగినా, వైద్యం అందించకపోయినా ఖచ్చితంగా మేము మా పార్టీ తరఫున చేస్తాం. హోమ్ మినిస్టర్గా అనుభవంతో అక్క కూడా సబితా ఇంద్రారెడ్డి గారు కూడా ఎస్పీ గారికి సూచన ఇవ్వడం జరిగింది. మరి ఆ ఇచ్చిన సూచనలు ఇమ్మీడియట్గా పాటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ సంఘటన చాలా బాధాకరమైన విషయం అండి. మేడం గారు, సబితా ఇంద్రారెడ్డి మేడం గారు, తర్వాత శ్రీనివాస్ అన్న గారు, మేము వెంటనే తెలిసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి మాకు కేటీ రామారావు గారు ఇక్కడికి వెళ్ళి చూడండి అని చెప్పడం జరిగింది. నిజంగా ఆ అమ్మాయి చాలా ధైర్యంగా ఆమె ఆ ట్రైన్లో ఆమెకు అత్యాచారం చేయడానికి పోతే ఆమె దూకడం అనేది నిజంగా అసలు ఆమె చావనన్నా చేస్తాను కానీ ఈయనకి నేను లొంగిపోననే ఆమె అంత ధైర్యంగా ఆమె ఒక నిజంగా ఆమెను చూసేసి అందరి పిల్లలు కూడా ఈరోజు ధైర్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నా కూడా ఇంకా కూడా అన్నగారు చెప్పినట్టు సీసీ కెమెరాలు స్టేషన్లో కానీ, తర్వాత ఏదైతే మన అక్కడ కోచ్ ట్రైన్లో కూడా మహిళలు ఉన్నారని చెప్తున్నారు ఎస్పీ గారు. కానీ అట్లా మహిళలు ఉన్నప్పుడు కూడా ఆ విధంగా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఆమె ఇవాళ